హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కడప సుధాకర్. పేబ్యాక్ మూవీ డైరెక్టర్ గారు మన ముందుకు వచ్చారు. హాయ్ అన్న. హాయ్ సుధాకర్. మన మూవీ గురించి ఒకసారి చెప్పండి అన్న. మన సినిమా గురించి వచ్చేసరికి ఇది మన కంప్లీట్ కడప మూవీ. ఒక చోట చేర్చాలనే నా ఆశ నెరవేరిందని అనుకుంటున్నాను. కడప కళాకారులని, టెక్నీషియన్లని అందరినీ కలగలిపి కంప్లీట్ కడప సినిమాగా దీన్ని రూపొందించాము. దీనికి దాదాపు 35 నుంచి 40 మంది ఈ సినిమా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా 25 రోజులు కంటిన్యూగా మన కడపలోనే షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాకు చాలా కష్టం మన వాళ్ళు పెట్టారనేది కూడా నిజము. తొందరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. కడప ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. అన్న, సినిమా తీయాలని ఆలోచన ఎలా వచ్చిందన్న? చిన్నప్పటి నుంచి సినిమా అనేది నా ఇష్టం, ప్యాషన్, నా ఆశ. అన్ని సినిమాలకు చూస్తూ పెరగడం జరిగింది. చిన్నప్పటి నుంచి అందరూ సినిమాలు చూస్తూనే పెరుగుతారు. బట్ దాంట్లో మనకి ఇంట్రెస్టింగ్గా ఎక్కువ కలగడంతో ఎక్కడ సినిమా షూటింగ్ జరిగినా వెళ్ళడము, షూటింగ్స్ ఎలా జరుగుతాయి, ఆర్టిస్టులు ఎలా ఉంటారు, ఇవన్నీ చూస్తూ పెరిగినాను. కానీ అన్నిటికంటే మేజర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఒక మైక్తో 100 మందిని కంట్రోల్ చేసే విధానాన్ని నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత డైరెక్టర్ అంటే ఏందనేది తెలుసుకున్నాను. సో ఒక సినిమా రూపొందించడానికి డైరెక్టర్ ఎన్ని కష్టాలు పడతాడు, ఆ సినిమా 10 మంది 2.5 గంట సినిమా కోసం డైరెక్టర్ ఎన్ని రోజులు కష్టపడి, ఎంతమందితో పోరాడి, ఎంతమంది ఆర్టిస్టులను కలగలిపి ఒక షూటింగ్ లొకేషన్స్ అన్నీ తీసి కథని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాడు, ఇవన్నీ తెలుసుకునేప్పుడు నాకు దాని మీద ఇంకా ఆసక్తి ఎక్కువైంది. నేను కూడా జీవితంలో ఒక సినిమా తీయాలి, నేను ఒక మంచి కథను ప్రజలకు చూపించాలి అనే విశ్వాసం. సినిమా అనేది అంత ఆషామాషి విషయం కూడా కాదు. కళాకారులు ఎంత కష్టపడతారో ఆ కళాకారుల కథనాన్ని రూపొందించడానికి డైరెక్టర్ అంతకంటే ఎక్కువ కష్టపడతాడు. కళాకారుల కళని బయటికి తేడానికి ఏ కష్టమైతే ఉందో ఆ కష్టం నేను చేసి వాళ్ళని, నా వల్ల కూడా ఒక కళాకారుడు ఒక మెట్టు ఎదగాలనే ఆశ నాకు ఉండింది. ఈ సినిమాలో అందుకే నేను క్యారెక్టర్లు చాలా తక్కువ రాసుకున్నాను. చాలా తక్కువ నా సినిమాలో. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా తీస్తే 100 మంది పైగా కష్టం ఉంటుంది. కానీ నా సినిమాలో అంతమంది కష్టం లేదు, కొంతమంది కష్టమే ఉంది. ఆ కొంతమంది కష్టాన్ని ప్రజల ముందుకు వచ్చేటప్పటికి కంప్లీట్గా వాళ్ళ కష్టాన్నే చూపించాలనుకున్నాను, వాళ్ళ ఆశను చూపించాలనుకున్నాను, వాళ్ళ కళను చూపించాలనుకున్నాను. సో అలా ఈ సినిమా నేను తీయాలనుకున్న ఆలోచన నాకు వచ్చింది. అట్ ఏ టైం మనము హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీలో వాళ్ళతో, అక్కడ ఆ సముద్రంలో ఈది మనం ఒక డైరెక్టర్ కావాలంటే ఎంత కష్టమో అనేది కళ్ళారా చూశాను. అలాగే అన్న, ప్రొడ్యూసర్ కొంచెం విన్నామన్నా, మీ అమ్మగారు అన్నారు కదా, ఎంతవరకు నిజం అది? ఎంతవరకు కాదు, కంప్లీట్ వాస్తవం అదే. మా అమ్మగారే సినిమా ప్రొడ్యూసరు. నాలుగు స్తంభాల మీదనే ఏ బల్లైనా నిలబడుతుంది అంటే అందులో ఒక స్తంభం మా అమ్మ. నేను ఒక స్తంభం, మా అమ్మ ఒక స్తంభం అయితే ఇంకొక మూల స్తంభం, మెయిన్ స్తంభం నానన్న గారు. అలాగే అన్న, మీరు ఎవరిని చూసి డైరెక్టర్ కావాలని అనుకుంటున్నారు? ఎవరిని చూసి అనేదానికంటే ఎవరి వల్ల ఎక్కువ మోటివ్ అయినానంటే ఒక ఏకలవ్య శిష్యుని అని చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు అంటే నాకు చాలా అభిమానము, ఆయన అంటే భక్తి. ఎందుకు ఆయన ఒక్కడనే అంత ఇచ్చేస్తా అంటే, డైరెక్టర్లు అంటే అందరూ ఇష్టమే, బట్ రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇష్టం అంటే కథను తీసేటప్పుడు కాస్టింగ్ ఉండాలా, క్రౌడే ఉండాలా, పెద్ద పెద్ద యూనిట్లే వాడాలా, ఇంత బడ్జెట్ ఉండాలా, ఇవన్నీ కాకుండా చేసే డైరెక్టర్లో సత్తా, యాక్ట్ చేసే ఆర్టిస్ట్లోని నటన, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక చిన్న సెల్ ఫోన్తో అయినా సినిమా చేయగలము అని నిరూపించగలిగిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సో అందుకు ఆయన్నే నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను. మనం చేసేది కాదు, అవతల వాళ్ళు ఏం చూస్తాండ్రు, వాళ్ళకి ఏం కావాలా అనేది మనం తీయాలా. సో అందుకు ఆయనే నాకు ఇన్స్పిరేషను. దాని తర్వాత ఇక్కడ లోకల్లో తీయాలనే ఆలోచన కూడా సగం ఆయన వల్లే వచ్చింది. ఆయన ఇంటర్వ్యూస్ నేను బాగా ఫాలో అవుతాను. సో చిన్న సినిమాలకు ఆయన చాలా వరకు సజెస్ట్ చేశాడు.
కొత్త డైరెక్టర్లు ఎలా రావాలా, వాళ్ళు ఎలా ఎదగాల అని. సో దాంట్లో నేను తీసుకునింది లోకల్ డైరెక్టర్స్, లోకల్ సినిమాలు ఎట్లా తీసుకోవాలా, మన ఊర్లో ఉండి ఎలా పైకి రావాలా అనేది. సో అందుకు లోకల్లో నేను చూసినప్పటికీ రమేష్ జగట గారు, హబీబ్ గారు, హేమారెడ్డి, ఆ, ఇంకా చాలా మంది డైరెక్టర్స్ చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ మన లోకల్లో ఎలా తీస్తున్నారు, ఇవి నేను ప్రతి ఒక్కరితో ట్రావెల్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. సినిమా తీయక ముందు కూడా ప్రతి ఒక్కరితోనూ కలిసి అన్న ఇలా చేయాలనుకుంటున్నాను అని అడగడం, చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న సలహాలు తీసుకోవడం కూడా జరిగింది. చాలా మంది సపోర్ట్ చేసినారు మనకి, మంచిగా చేయని, జాగ్రత్త పడు అని అందరూ చెప్పినారు. సో ప్రతి పాయింట్లోనూ అందరి మాటను మైండ్లో పెట్టుకున్నాను, ప్రతి ఒక్కరి మాటకు వాల్యూ ఇచ్చినాను. అవన్నీ తీసుకోవడం వల్లే ఇబ్బందులు పడినా ఈ పొద్దు హ్యాపీగా నా సినిమా బయటకు వస్తుందని చెప్తుంటా. అంటే అందరి మాట వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ యొక్క విలువలు కూడా ఎక్కడ తగ్గించుకోకుండా వాటిని మంచిగా ముందుకు తీసుకొస్తున్నాను. సో అది నాకు డైరెక్టర్ వల్ల ఇది. నాకు అందుకు ఈ డైరెక్షన్ ఫీల్డ్ అనే ఒక డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ కావడం అన్న దాని వల్లనే జరిగింది. ఈ సినిమాకు కూడా మెయిన్ రీజన్ అదే. సో ఇప్పుడు అన్న షూటింగ్ లో చిన్న చిన్న తమాషాస్ కానీ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే గన కోపంలో ఉంటారు ఒక సీన్ జరిగేప్పుడు. ఆ సిచ్యువేషన్స్ నీకు ఎప్పుడన్నా వచ్చిందే? కోపన్న సీన్లు అంటే ఏం లేవు సుధాకర్. అంటే కొంచెం లైట్ ఫెయిల్ కావడము, షూట్ లేట్ కావడము, టైంకి అన్నీ జరగకపోవడం అనే చిన్న చిన్న ఇష్యూస్ తప్పిస్తే ఏ ఒక్క ఆర్టిస్ట్ మీద నాకు కోపం రాలేదు ఇంతవరకు. నా మీద అవతల ఎవరికన్నా వచ్చిందో నాకు తెలియదు. నేనైతే ఎవరి మీద కోపం లేదు, ఎవరి గురించి లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం కూడా చేయలేదు. అందరితోనూ ఫ్రెండ్లీగానే పోయినాను, అందరితోనూ మంచిగానే పోయినాను. వాళ్ళ సపోర్ట్ కూడా నాకు అలాగే ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ మై టీమ్. ఇంకేమా అట్లాగే మన సినిమా ఎప్పుడు రిలీజ్ అనే డేట్ అనేది ఒకసారి ప్రజలకి ఒకసారి చెప్తే. మన సినిమా February 8th రిలీజ్ అవుతాం సుధాకర్. పాసమ్ అనే ఒక కొత్త యాప్తో ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. సినిమా డీటెయిల్స్ ఆ రోజు మేము అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ కడప సుధాకర్.